ముందుగానే మొదలైనటువంటి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు విజయనగరం సున్నంబట్టి ఏరియాలో వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మా తమ్ముడు ఉదయ భాస్కర్ అనుకోకుండా కలవడం, అంబేద్కర్ గారికి దండేసి జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఈ రోజు అంబేద్కర్ గారి మనవడు స్థాపించినటువంటి ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయనగరం సున్నంబట్టి ఏరియాలో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను విజయనగరంలో ఉన్నాం మా టీంతో పాటు. ఈ నెల 10వ తేదీ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏలూరు నుండి భీమవరం, కాకినాడ, అన్నవరం, తుని, పిఠాపురం, అలాగే ఇంకా కొన్ని ప్రాంతాలు దర్శించుకుంటూ సామాన్యుల్ని కలిసి వాళ్ళ జీవన విధానాలు తెలుసుకుంటూ, అదేవిధంగా పెద్ద నాయకులను కలుసుకొని వాళ్ళ యొక్క రాజకీయ స్థితిగతులు తెలుసుకుంటూ, ప్రతి చోట ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజల నాడు ఎలా ఉంది, ఎన్నికల్లో ప్రజలు ఎవరిని మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలనుకుంటున్నారో కనుక్కుంటూ ఒక ప్రణాళిక ప్రకారం విజయనగరం రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ విజయనగరంలో ముగింపు సభ జరుగుతుంది. కార్యకర్తల సమావేశం ఇప్పుడు అయిపోయింది. ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఐ లవ్ విజయనగరం అని చెప్పేసి విజయనగరం మంచినీళ్ళు సరఫరా చేసే చెరువు ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం చాలా బాగుంది. అయితే మిత్రులారా, పర్యటన ఈరోజు ముగిస్తున్నాం. ఈ పర్యటనలో ఎన్నో అనుభవాలు, ఎన్నో కొత్త ఊహలు, ఎన్నో కొత్త ఊసులు. ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు స్థాపించినటువంటి ఈ పార్టీని భుజాన వేసుకొని ఉత్తరాంధ్ర పర్యటన చేయడం జరిగింది. పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఇంతవరకు నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇప్పుడే రాజకీయాల్లోకి అరంగేటం చేసి ప్రజల్ని రాజకీయ చైతన్యవంతులుగా ఎలా మార్చాలి, సామాన్యుని చట్టసభలకు ఎలా పంపించాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క పర్యటన చేయడం జరిగింది. ఈ పర్యటనలో చివరి మదిలినటువంటి విజయనగరం ఇంత అద్భుతంగా, ఇంత ఆనంద 8 నుండి 10 ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. దాదాపుగా 20 ప్రాంతాల్లో సాధారణ ప్రజలను కలుసుకొని వాళ్ళ యొక్క స్థితిగతులు తెలుసుకోవడం జరిగింది. పేదవాడు చెప్పింది ఏంటంటే, 35 సంవత్సరాలుగా మేము పేదరికంలోనే మగ్గుతున్నాం. ఇటుక బట్టి కార్మికులైతే ఇటుక బట్టి కూలి పని చేస్తూనే ఉన్నాం. బట్టి ఓనర్ అవ్వాలనే కళని నేను ఇంతవరకు నెరవేర్చుకోలేకపోయాను, మీరైనా నెరవేర్చగలరా అని చెప్పి మాసా నాగేశ్వరరావు గారు హంసవరం గ్రామస్తుడు తొండంగిలో అడిగినప్పుడు కళ్ళెమ్మట నీళ్ళు వచ్చినాయి. 35 సంవత్సరాలుగా బట్టీల్లో పనిచేస్తున్నాం, భార్యాభర్తలని, పిల్లల్ని చదివించుకోవడానికి కష్టపడుతున్నాం అని చెప్పి అన్నప్పుడు, మరి ఈ గురుకుల పాఠశాలలు ఏమైనాయో, ఈ మోడల్ స్కూళ్ళు ఏమైనాయో, ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీలు, ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలకు విద్య మీద ఖర్చు పెడుతున్నామని చెప్పి అబద్ధాలు చెప్తున్నదన్న విషయం అక్కడ అర్థమైంది నాకు. ఆ నాగేశ్వరరావు గారికి ఒకటే చెప్పాను నేను, నువ్వే ఈరోజు సామాన్యుడివి, రేపు నువ్వు చట్టసభలకు పోవాలి, తూని నియోజకవర్గం నుండి నువ్వు నిలబడు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ తరఫున, నిన్ను చట్టసభలకు పంపించే బాధ్యత మేము తీసుకుంటామంటే అతను చాలా ఆనందంగా, ఈ రోజు వరకు నేను ఓటు వేయటం ఒకటే నేర్చుకున్నాను కానీ ఓటు వేయమని అడగడం నేర్చుకోలేదు, ఓటు వేయించుకోవడం కూడా నాకు తెలియదు. సో మన ఓట్లు మనం వేసుకుంటే మనం ఎందుకు గెలవం సార్? మా తుది కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 64,000 ఓట్లు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓట్లు ఉన్నాయంటే 2,24,000 ఓట్లలో 64,000 ఓట్లు మనయే ఉన్నాయి సార్. దాదాపు 1,80,000 పోలు అవుతాయి. ఆ 3 పార్టీల వాళ్ళు 3,50,000 వేసుకున్నా కూడా 64 నాకు వస్తే నేను గెలుస్తాను సార్ అన్నాడు. ఈ రోజు కాకపోతే రేపై నీకు వస్తాయి, నువ్వు చట్టసభలకు పోతావు. సామాన్యుడు తలరాత్రం మార్చడానికి చట్టసభల్లో అడుగు పెట్టడమే ధ్యేయంగా అంబేద్కర్ గారి మనవడు ఈ పార్టీని తీసుకొచ్చాడని చెప్పినప్పుడు అతను కళ్ళల్లో ఆనంద భాష్పాలు అయితే చాలా సంతోషం వేసింది. అదేవిధంగా హోటల్లో పనిచేసే హోటల్ కార్మికులతో మాట్లాడటం జరిగింది. పొలం పనులు, కూలి పనులు చేసుకునే వాళ్ళు అయితే, మేము పుట్టినప్పటి నుండి మా తాతల తండ్రుల దగ్గర నుంచి మేము కూలి పనే చేస్తున్నాం, ఎకరా పొలం మాకు లేదు, ఈ రోజు కూడా పొలం దున్నటం తప్పిస్తే పొలం ఓనర్షిప్ మాకు లేదు. ఎంత బాధ వేసిందో. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్ని మారినాయి, అసైన్మెంట్ ల్యాండ్లు, సీలింగ్ ల్యాండ్లు, పోరం బోకులు, ఈనాం ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఫారెస్ట్ ల్యాండ్స్, ఎన్ని గ్రామ ఘంటాలు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 3 కోట్ల ఎకరాల పొలం ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే పేదవాడికి 1 ఎకరా ఇవ్వడానికి ఏ గవర్నమెంట్కి చేతులు రావడం లేదు. ఇందిరాగాంధీ గారు సీలింగ్ ల్యాండ్ చట్టాన్ని అమలు చేసి సీలింగ్ ల్యాండ్ దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోనే 60 లక్షల ఎకరాల సీలింగ్ ల్యాండ్ని తీసి సపరేట్ చేశారు కానీ అది పేదవాడికి పంచలేకపోయింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 6 లక్షల ఎకరాలు పంచారు అన్నాడు, ఎక్కడ కూడా పొజిషన్ చూపించలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వీళ్ళు ఎవరు కూడా పేదవాడికి 5 రూపాయలు 10 రూపాయలు భిక్షమేయడమే నేర్చుకున్నారు కానీ పేదవాడిని ధనవంతుడిని చేద్దాం, వాడికి భూమికి యజమాని చేద్దాం, రైతు కూలీని రైతుని చేద్దాం, రైతుని ఉత్పత్తిదారుని చేద్దాం, ఉత్పత్తిదారుని ఫ్యాక్టరీలకు యజమాని చేద్దామనే ఆలోచన ఏ కోసైనా కూడా ఏ గవర్నమెంట్కి కలగడం లేదు మిత్రులారా. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సామాన్యుడు ఆర్థిక స్థితి పెరగాలన్నా, రాజ్యాంగ ఫలాలు సామాన్యుడి గడపకి చేరాలన్నా చట్టసభల్లో సామాన్యుడు అడుగు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బిడ్డలు చదువుకునే బిడ్డలకి యువతకి చదువులైతే
కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోయి చదువుని కొనే పరిస్థితే కానీ చదువు సాధారణంగా చదువుకునే పరిస్థితి అయితే పోయింది. ఇంజనీరింగ్ చదవాలంటే దాదాపుగా 32,000 రూపాయల దగ్గర నుంచి 1,80,000 రూపాయల దగ్గర ఫీజు ఉందని చెప్పేసి ఇక్కడ పిల్లలు చెప్తే ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క ఫీజు అంట. అదేంటంటే అది గవర్నమెంట్ మంత్రి గారి వియ్యంకుడిది, అక్కడ 1,82,000 ఫీజు. ఇది పోయిన గవర్నమెంట్లో వాళ్ళదంట 32,000 అంట ఫీజు. ఇక్కడ ప్రభుత్వం కూడా వీడికి 32,000 ఇస్తాంట, వాడికి 1,82,000 ఇస్తాంట. చెప్పేది మాత్రం బీటెక్ ఎక్కడైనా చూసారా? చదువుని ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ వాళ్ళకి పేదవాడి పేరు చెప్పి వేలాది కోట్ల రూపాయలు పంచి పెడతా ఉన్నారు మిత్రులారా. ఇటువంటి దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితులు అంతమొందించాలి అంటే సామాన్యుడు చట్టసభలోకి వెళ్లాల్సిందే, ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అధికారంలోకి రావాల్సిందే. ఇది మేధావులంతా కలిసి ఇక్కడ ఈ పార్టీలు అన్నీ కలిపి యునైటెడ్ ఫ్రంట్గా ఎందుకు ఏర్పడ్డారని సరి మీకు ఆలోచన రావచ్చు. ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోయినప్పుడు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు, సామాన్యుడి బ్రతుకు తెరువు కష్టమైనప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాల కంటే దుర్మార్గమైన కరువు కాటకాలని ప్రకృతి వైపరీత్యాలని సృష్టించబడుతున్నాయి ఈ రాజకీయ నాయకుల చేతుల్లో. ఈ రాజకీయ నాయకుల యొక్క దళారితనాన్ని, ఈ రాజకీయ నాయకుల యొక్క కోరత్వాన్ని, వీళ్ళ నీచత్వాన్ని ఎండగట్టి సామాన్యుని చైతన్యపరిచి రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి చట్టసభలకు పంపించడం ధ్యేయంగా చేపట్టిన ఈ ఉత్తరాంధ్ర యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది, దాదాపుగా 2,000 మందిని కలుసుకోవడం జరిగింది. దాదాపు 60 మంది నాయకులను కలుసుకున్నాం, 2,000 మంది సాధారణ పౌరులను కలుసుకున్నాం. దాదాపు 1000 మంది అయితే పక్క అసలు అన్నగారిన వర్గాల లేబర్ అన్నమాట. వాళ్ళు ఈ పూట తింటే మళ్ళీ సాయంత్రానికి ఎత్తుకునేటటువంటి వాళ్ళని కూడా కలవడం జరిగింది. కాకపోతే మిత్రులారా, వాళ్ళందరూ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ జీవితాలను పబ్లిక్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. అందుకని అవన్నీ నేను గుండెలో నిక్షిప్తపరుచుకున్నాను. ఖచ్చితంగా చట్టసభల్లోకి సామాన్యుని పంపించాల్సిందే, రాజ్యాంగ ఫలాలు పేదవాడికి అందాల్సిందే. బాబాసాహెబ్ లక్ష్యం ఏంటయ్యా అంటే భారత రాజ్యాంగం